గత 10 ఏళ్లలో చాలా అక్రమ నిర్మాణాలకి పర్మిషన్లు ఇచ్చారన్నారు. మరి 60 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు. మరి మీరెంతమందికి పర్మిషన్ ఇచ్చుంటారు? రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఎన్కన్వెన్షన్కి పర్మిషన్ వచ్చింది. మళ్ళీ నేనేం చెప్తున్నా, ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ బయట తీయాలి. మా పార్టీ కానీ అవతల పార్టీ కానీ ఏ ఆఫీసర్లు ఇచ్చినారు. సింపుల్ లాజిక్ ఉండాలి. నా సజెషన్ ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పుడే ఆపోజిషన్కి షటప్ చేపిస్తాం, ఆపోజిషన్కి షేమ్ చేపిస్తాం అప్పుడే. సో ఇది బిగినింగ్. కొంత టైం ఆగండి. ఇప్పుడు ఉట్టి కాస్టింగ్ అయింది, ఇంటర్వెల్ కూడా కాలేదు, క్లైమాక్స్ వస్తుంది, ఆగండి. నా సజెషన్ నేను ఇచ్చేసిన. టోటల్ నాకు నమ్మకం ఉన్నది, ముఖ్యమంత్రి ఫాలో చేస్తాడు. ఓకే, కానీ ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలకి తెరలేపాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో ఆయన కూతురు పెళ్లికి కూడా కేసీఆర్ గారు ఎల్లనివ్వకుండా ఆయన అరెస్ట్ చేసిన సందర్భాలన్నీ కూడా మనసులో పెట్టుకుని రగిలిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకని ఇలాంటి కార్యక్రమాలకి తెరలేపాడని మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేటీఆర్కి జైలుకి పంపించాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులో కేసీఆర్కి జైలుకి పంపించాలి. అది ఆ మైండ్ సెట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి దగ్గర. ఏదో ఆ కూతురు పెళ్లిలో వస్తే అందరి మీద నేను పెట్టాలి అని ఉండదు. సింపుల్ లాజిక్. అప్పుడు పంపించింది కేసీఆర్, కేటీఆర్, రైట్? దట్స్ ఆల్. ఓవర్. వాళ్ళ మీద ఉంటుంది, వేరే వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది? రాంగ్. ఇది చేయాలి, ఒక విజనరీ పని నేను చేయాలి అని ముఖ్యమంత్రి మైండ్లో ఉన్నది. ముఖ్యమంత్రి ఎప్పుడు మేము పవర్లో లేనప్పుడు ఇదే డిస్కషన్ మాది అయింది. ఏమన్నా మొత్తం హైదరాబాద్ ఎట్లా అయిపోయింది అంటే జేమ్స్ బాండ్ కార్లో తిరగాలి. ఇప్పుడు ఆ కార్లు తీసుకోపోతే సబ్మరీన్ కావాలి, లేకుంటే బోట్లు కావాలి, అట్లా పరిస్థితి అంటే అప్పుడే ముఖ్యమంత్రి అన్నాడు ఇది మొత్తం కబ్జా చేసుకుంది, మనం వస్తే చూద్దాం అన్నాం. చేస్తున్నాడు ఇలా. అది మాకు సంతోషం, మాకు తృప్తి. హైడ్రా స్టార్టింగ్ ఉన్నప్పుడే మా ఫ్రెండ్స్కి చెప్పిన, నాకు 100 పంద్యాలు కట్టుకున్నారు మా ఫ్రెండ్స్. అరే అవుతుంది రాబాయి, ఎట్లా అవుతుంది రాబాయి, ఎన్కన్వెన్షన్ పోతుంది రాబాయి, పట్టం మహేందర్ రెడ్డిది పోతుంది రాబాయి, వివేక్ది పోతుంది రాబాయి, అక్బరుద్దీన్ది పోతుంది రాబాయి, ఏం రాబోయే మాటలు చెప్పకురా ఫిరోజ్ ఖాన్. నేను కొద్దిగా ఆగురాబాయి, చూడు అవుతుంది కదా, ఇంకా అవుతుంది. ఓకే, సో ఉట్టి ఇది కాస్టింగ్. ఓకే, సో మీరు రుణమాఫీని డైవర్ట్ చేయడం కోసమే, రుణమాఫీ చాలామందికి, ఇంకా చాలామంది కదా కొన్ని లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు, ఆ రుణమాఫీని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే ఈ హైడ్రాకి తెరలేపారనేది కూడా మీ మీద వస్తున్నటువంటి వాదన. 31,000 crores ముఖ్యమంత్రి పెట్టినాడు. ఇప్పుడు దాకా 17,000, 18,000, 19,000 crores దొరికినాయి. టెక్నికల్ ప్రాబ్లంలు ఉన్నాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లం విత్ ఇన్ 1 month 40 days సాల్వ్ అవుతుంది. 31,000 crores అందరికీ దొరుకుతుంది, రైట్? మీకు నమ్మకం ఉందా? ఎందుకంటే దీన్ని 49,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, తర్వాత బడ్జెట్లో పెట్టింది 29,000 కోట్లు, తర్వాత 18,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు చెప్పింది 7,500 కోట్ల వరకు ఇంతవరకు మేము చేయగలిగాము అని చెప్పారు. ఓకే, నంబర్స్ మే బి డిఫరింగ్, బట్ టోటల్ 31,000 crores మేము పెట్టేసినాం. అది కూడా ఎట్లా తెచ్చినాం అందరికీ తెలుసు. మార్గేజ్ పెట్టి తీసుకువచ్చినాం. 6.5 lakh crore rupees అప్పు ఉన్న స్టేట్, క్యాష్ డెఫిసిట్లో ఉన్న స్టేట్, క్యాష్ కన్స్టెంట్లో ఉన్న స్టేట్, సర్ప్లస్ స్టేట్, అప్పుల స్టేట్ ఉన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి మాట ఇచ్చినాడని ముఖ్యమంత్రి 31,000 crores తెచ్చి ఇచ్చినాడు. అది ఇండియాలో ఎవరు చేయలేదు తమ్ముడు, ఎవరు చేయలేరు. ఓకే, ఇంత పెద్ద ప్లాన్ తర్వాత, ఇంకా పెద్ద స్కీమ్ తర్వాత ఎక్కడో లోపాలు ఉంటాయి. సో టెక్నికల్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. ఇంటెన్షన్ లేదు. ఉట్టి 31,000 కోట్లు చూపించుకొని మేము హాఫ్ ఇద్దాం అది లేదు. 31,000 crores ఫార్మర్స్ది మేము ఇస్తాం, 100% ఇస్తాం. దెర్ ఇస్ నో డౌట్. దట్స్ ఆల్. టైం బీయింగ్ బీఆర్ఎస్, బీజేపీ 100 మాట్లాడుతుంది, కానీ ఆఫ్టర్ 40 days వాళ్ళు మాట్లాడితే మీరు వచ్చి నాతో మాట్లాడాలి.